వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మహిళల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది. హైదరాబాద్, నివాస్ న్యూస్. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతాం. మహిళలపై హింస పెరగడాన్ని డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయి. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మత్తు బానిసలపై నిఘా పెంచుతాం. ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కూడా అభద్రతా భావంలో ఉండటం బాధాకరం. మహిళా డాక్టర్లు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మంత్రులు, ఉన్నతాధికారులతో త్వరలో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తాం. మహిళా భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. మహిళల భద్రత మీ బాధ్యత అని అన్ని విద్యార్థులకు తెలియచెప్తాం. మహిళలను గౌరవించేలా పాఠశాలలో పాఠాలు బోధిస్తాం. పబ్లిక్ ప్లేస్లో, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను పెంచేలా చర్యలు చేపడతాం. మహిళా భద్రత కోసం మా ప్రభుత్వం ప్రారంభించిన టీసేఫ్ యాప్ బాగా పనిచేస్తోంది. టీసేఫ్ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ఈ యాప్ను ప్రారంభించేందుకు 7 రాష్ట్రాలు ముందుకొచ్చాయి. టీసేఫ్ యాప్కు మరింత ప్రచారం కల్పిస్తాం. ఆటోలు, క్యాబుల్లో టీసేఫ్ నంబర్లను ప్రచారం చేస్తాం. మహిళా భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను త్వరలో సీఎంకు సమర్పిస్తాం. ఎక్కడికి వెళ్ళినా చూడంగానే అదే ఉమెన్ సేఫ్టీ కోసం ఈ డయల్ నెంబర్ 100 లేదా 818 181 ఇట్లా ఉన్నాయి అనేది. తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా కింది వరకు వెళ్ళడం. ఒక తప్పు చేయాలి, ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీగా ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది. ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది. ఈ సెల్స్ చూడడము, బ్యాడ్ వీడియోస్ చూడడము. వాడు ఎంత దుర్మార్గుడు అంటే బిడ్డను ఆ వీడియో చూసి చూసి ఊర్లో ఇది సాధ్యమైతే లేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని 4-5 రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ 4-5 రోజుల కూతురు బయట తీసుకుపోయి ఎట్లీస్ట్ చంపేసింది. దాని కారణమే వాడు రోజు వీడియోలు చూస్తాడు. అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులో వాళ్ళ ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది. ఇప్పుడు డాక్టర్స్, తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులకు చెప్పి కొంత ఫ్రీక్వెంట్లీగా అక్కడ విజిట్ చేసేటట్టుగా కొంత సైరన్, ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి, అట్లాంటి కొన్ని ఉండేది. అట్లానే మన నైట్ టైంలో ఐటీ ఏరియా సైడ్ కానీ